నువ్వు వ్యవహరిస్తున్నావు, బాధ పెడుతున్నావు, తప్పు కదా నాయన అన్నది తల్లి. వాడన్నాడు, ప్రసవ వేదన పడ్డావా? ఏం వేదన పడ్డావు? పిచ్చి ముఖమా? ఎవడు పడమన్నాడు వేదన? సిజేరియన్ ఆపరేషన్ చేసుకోవచ్చుగా, పెద్ద ఆపరేషన్ అయితే నీకు మత్తు మంది ఇస్తారు, నొప్పి లేకుండా కనేదానివి, బుద్ధిహీనురాలా. ఎవడు పడమన్నాడు వేదన? తెలివి తక్కువ ముఖానివని తిట్టాడు. కన్న తల్లిని ప్రసవ వేదన పడితే ఎందుకు పడ్డావని తిట్టిన కొడుకు ఎలాంటాడో, శిలువ యజ్ఞాన్ని చూసి గేలి చేసిన వాడు కూడా అంతే బుద్ధిహీనుడు. అమ్మా ఇంత బాధపడి నన్ను కన్నావా అని కాళ్ళు మొక్కాలి, అంతేగాని తెలివి తక్కువ దానివి కనుక బాధపడ్డావు అంటాడా? యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో బాధపడి వేదన పడి రక్తమును కార్చి చనిపోయి లేవడం ఎందుకంటే అది దేవుని శాసనం. పాప పరిహారార్థము రక్త ప్రోక్షణం అవశ్యం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుట అసాధ్యము. ఇది బైబిల్ చెబుతున్న మాట, వేదము చెబుతున్న మాట. ఉదయం మురళిబాబు సాక్ష్యం చెప్పాడు. మనము మేకలను ఇతర జంతువులను బలిస్తూ ఉంటాము, అది ఎందుకు ఇస్తాము? అది తప్ప ఒప్ప? ఇప్పుడు ఎందుకు ఆపేసాము? ఎందుకు చేయట్లేదు? ఒకప్పుడు ఎందుకు చేశాము? దాని వెనుకున్నటువంటి కారణం ఏంటి, ప్రయోజనం ఏంటి అని అడిగితే ఆఖరికి అతనికి దొరికింది ఏంటంటే, ఈ బలులన్నీ ఛాయ, అసలైన బలి నరావతారం ఎత్తిన ఆది సంభూతుని యజ్ఞము. అలా రక్షణ పొందాడు మురళి. చాలామంది చెబుతున్నారు డబ్బులు బాగా ఇచ్చి మొత్తం మారుస్తున్నారట. మరి మురళికి ఎన్ని కోట్లు వచ్చినాయి? అప్పులు ఉన్నాయి పాపం. ప్రభువు నమ్మి ఎన్ని సంవత్సరాలు అయింది బేట? 11 ఏళ్ళు అయిందా? 20 ఏళ్ళు అయిందా? 20 ఏళ్ళు అయిందా? 13? కనీసం 15 కోట్లు రాలేదా? అప్పులైనవి. నాకు 65 సంవత్సరాల వయసు, 45 ఏళ్ల సేవ, 1400 సంఘాలుగా పైగా కట్టాను, 1000 మంది పాస్టర్లను తయారు చేశాను. నాకు కూడా ఇప్పుడు అప్పు ఉంది. ఎవడికి వచ్చిన డబ్బులు? అన్యాయంగా మాట్లాడుతున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు. యేసయ్య అంటున్నాడు, న్యాయంగా మాట్లాడండి, న్యాయంగా తీర్పు తీర్చండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు శిలువ మీద ఆయన యజ్ఞముగా మరణించడం, దెబ్బలు తినడము, గాయాలు పొందడం, రక్తం కార్చడం, చచ్చిపోవడం, సమాధిలో పెట్టబడడం ఎందుకంటే నీకు బదులు నాకు బదులుగా ఆ బాధలన్నీ అనుభవించాడు ఆయన. నిశ్చయముగా ఆయన మన దోషములను ఆయన భరించెను, మన పాపములను, మన రోగములను ఆయన భరించనని యెషయా భక్తుడే చెబుతున్నాడు. మనం చూద్దాము, ఆ వచనాలు చదువుదాము దయచేసి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మొత్తబడిన వానిని గాను, బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. 5. క్రీస్తు పూర్వం 750 ఏళ్ల క్రితం రాయబడ్డ గ్రంథము. క్రీస్తు పూర్వము నాటి ప్రతులే ఈ గ్రంథం యొక్క ప్రతులు దొరికినాయి. పురాతత్వ శాస్త్ర తవ్వకాలలో ఇప్పటికీ ఇవి ఉన్నాయి. చూడాలనుకునే వాళ్లకు మేము చూపిస్తాం, పుట్టి మాటలు కాదు. క్రీస్తుకు ముందే వ్రాయబడ్డ ఈ గ్రంథము యొక్క ప్రతులు. అవి క్రీస్తుకు ముందే వ్రాయబడ్డాయని ప్రయోగశాలలో, ల్యాబొరేటరీలో దాని తేదీ నిర్ణయించబడి ఇవి బీసీ నాటి గ్రంథాలని చెప్పిన గ్రంథాలు ప్రతులు ఉన్నాయి. అందులో ఇవే మాటలు ఉన్నాయి. ఇలాగే ఏమనున్నాయి? 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష
అతని మీద పడి మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలి యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. 8 అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను గదా, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. ఇవన్నీ అక్షరాల సిలువ మీద నెరవేరినాయి. 2000 ఏండ్ల కిందట యేసు ప్రభు వారు జన్మించాడని వాళ్ళ పండగ చేసుకుంటున్నాం. ఎందుకు పుట్టాడంటే క్రైస్తవ మతాన్ని స్థాపించాలని ఆయన పుట్టలేదు. కొత్త మతమును స్థాపించడానికి యేసు ఈ లోకానికి రాలేదు, లేదా ఉన్న మతాన్ని ఏదో సంస్కరించడానికి రాలేదు. ఆది యందుండిన నాద బ్రహ్మమే మనిషి ఎందుకు వచ్చాడంటే ప్రజలందరి కొరకు ఆయన ప్రాణమును అర్పించడానికి, బలి కావడానికి వచ్చాడు. క్రిస్మస్ నాడు పుట్టింది ఎవరంటే సర్వలోక రక్షణ కొరకు బలి పశువు పుట్టాడు. సర్వలోక మానవ జాతి విమోచన కొరకు యజ్ఞ పశువు, యజ్ఞ పురుషుడు పుట్టాడు. ఏ యజ్ఞ పురుషుణ్ణి గూర్చి చతుర్వేదాలు చెప్పినయో, ఏ యజ్ఞ పురుషుణ్ణి గూర్చి 4 వేదాలు చెప్పినయో, ఆ యజ్ఞ పురుషుడు భూమధ్యపురమున వేదము చెప్పిన అడ్రస్లోనే పుట్టడం క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ మిత్రులారా, ఆయనకు మనం ఏం చేద్దాం చెప్పండి? ఏమి ఇవ్వగలము? ఆయన ఏం కోరలేదు. నీ హృదయం ఇమ్మన్నాడు. ఎందుకంటే దాన్ని శుభ్రం చేద్దామని, నీ జీవితాన్ని బాగు చేద్దామని, నీ హృదయంలో శాంతి సమాధానం నింపుదామని, ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత అగ్నిగుండములో పడకుండా నిన్ను రక్షించాలని ఆయన వచ్చింది. అందుకు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చననే మాట నమ్మదగినది. 1 తిమోతి 1 అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చననే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. ఇందు నిమిత్తమే నేను వచ్చానన్నాడు. ఆయన సేవలు చేయించుకోవడానికి రాలేదన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని మీరు చూస్తే, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా, అంటే వీళ్ళు నరకం తప్పించుకోవడానికి అయ్యే ఫీజు ఖరీదుగా నా ప్రాణమునివ్వడానికి వచ్చానన్నాడు. యేసు ప్రభు వారు పుట్టారంటే యజ్ఞ పశువు పుట్టాడు. దాన్ని గేలి చేయకూడదు. వేదాన్ని గేలి చేసినట్టే. అసలు దేవుడంటే యజ్ఞమైన వాడే అని వేదములో పుష్కలమైన సాక్ష్యం ఉంది. 4 వేదాలలోనూ దేవునికి ఉన్నటువంటి బిరుదులు, నామధేయాలు 39 నామధేయాలు సేకరించి దాశరథి రంగాచార్య గారు రాశారు. ఉపోద్ఘాతంలో 39 పేర్లు. సత్యం హి ప్రజాపతి, పితరః ప్రజాపతి, అపరిమితో హి ప్రజాపతి, అన్నం వై ప్రజాపతి, శబ్దం వై ప్రజాపతి. ప్రజాపతి అంటే శబ్దం, ప్రజాపతి అంటే సత్యం, ప్రజాపతి అంటే అన్నం. యేసుప్రభు వారు అన్నారు, జీవాహారమును నేనే. అన్నమే ప్రజాపతి. అంటే మన ఇంట్లో వండుకునే అన్నం కాదు. అన్నము లేకపోతే మనం ఎలా చచ్చిపోతామో, ప్రజాపతి లేకపోతే మనం అలాగే నాశనమైపోతామని అర్థం. అన్నం ఎంత అవసరమో ఆయన మనకు అంత అవసరమని అర్థం. ఇవన్నీ చెబుతూ ప్రజాపతిర్ మహాన్ దేవాః, ప్రజాపతిర్ బంధుః, అన్ని చుట్టరికాలు ఆయనేనట. తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్నయ్య, స్నేహితుడు అన్నీ ఆయనే. తరువాత యజ్ఞ ప్రజాపతి అన్నాడు. యజ్ఞమైన వాడే ప్రజాపతి. ఇంతకుముందు చెప్పాను కదా,
శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయం 31వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది. అనేక ఆటంకములను అధిగమించి నేను ఈ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను. అతడే ఆదిత్యుడు, అతడే శబ్దము, అతడే బలము, అతడే జలము, అతడే వీర్యము, అతడే సర్వము. ఇతనిని మించి అవతరించిన వాడెవడు లేడు. ఎవడయ్యా అంటే అతడే యజ్ఞమైన వాడు. భూమధ్యపురములో పుట్టి యజ్ఞమైన వాడు తప్ప ఇంకొక అవతారమే లేదని శుక్ల యజుర్వేదం చెప్పింది. ఇదిగో ఈ పుస్తకంలో నేను రెఫరెన్స్తో సహా రాసి 11 సంవత్సరాలైంది. ఆ శ్లోకం, ఆ మంత్రం అక్కడ లేదు అని చెప్పిన పండితుడు ఇప్పటిదాకా లేడు. అక్కడ ఆ మ్యాటర్ రాయబడి ఉందని కూడా నాకు చెప్పిన వాడెవడు? ఎవరో మామూలు మనిషి కాదు, మహాపండితులు, అక్షర వాచస్పతి, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, హిందీ బహుభాషా కోవిదుడైనటువంటి దాశరథి రంగాచార్యుల వారు